ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుపేట అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, దైవ సంబంధమైన వృద్ధిని కలుగు చేస్తున్నాను మేము నమ్ముతున్నాం. దేవుని కృపా విధంగా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఈ క్రిస్మస్ సందర్భంగా మనం దినదినము ఒక్కొక్క చిన్న మాట నేర్చుకుంటూ వస్తున్నాం. అది మన మనసులో గుర్తుపెట్టుకోవాలి, దాన్ని మనం ధ్యానించుకోవాలి, దాని ప్రకారం మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క జననం ఏ గ్రేట్ మిస్టరీ, గొప్ప మర్మమై ఉంది. యేసుక్రీస్తు యొక్క జననం గొప్ప మర్మముగా ఉన్నటువంటి విషయం. దేవుని యొక్క లేఖనం అనాదిలోనే ప్రవక్త యెషయా గ్రంథంలోనే మనం చూస్తాం. ఆయన ప్రవచనాత్మకంగా చెప్పించాడు. ఇదిగో నేను మీకు ఒక సూచన చెప్తున్నాను, అదేదనగా కన్యక గర్భవతి కుమారుని కంటుంది. సో ఈ దినాల్లోకి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి భయంకరమైనటువంటి మిస్టరీస్ ఏంటంటే కన్యక గర్భవతి అయితే కుమారుని కంటుంది అన్నటువంటి మాటలు ఈరోజు కూడా ఈవెన్ యొక్క సైన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సైన్స్ కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఎలా సాధ్యం, ఎలాగా ఇది పాసిబుల్ అవుతుంది అని శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకొని వాళ్ళ జీవితాలు ఇది తప్పు అని నిరూపించడానికి భిన్నమైనటువంటి రీతిలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఎవరెవరు ఎన్నో కాలాలుగా చేశారు. కానీ ఎవరు కూడా దానికి తగినటువంటి రుజువులు, ఇది తప్పు అన్న దానికి ఎవరు కూడా రుజువులు చేయలేకపోయారు. దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. మరియమ్మ తల్లికి దేవదూత అయిన గాబ్రియేలు వచ్చి చెప్పినప్పుడు ఆమె అడిగింది కదా, ఇది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరుగని దానను, నాకు పురుషునితో సంబంధాలు లేవు కదా, ఇది ఎలా సాధ్యం? అప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటంటే, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీవు ఆయన యొక్క శక్తి ద్వారా నీ గర్భంలో పిండము రూపుదిద్దబడుతుంది. ఆయన యొక్క ప్రభావం. దేవునికి ఏమైనా అసాధ్యం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క లేఖనంలో ఈ ప్రశ్న మనం చాలాసార్లు గమనిస్తాం. ఒకసారి దేవుడు కూడా అబ్రహాంతో అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? దేవుడు మోషేతో కూడా అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా? సో దేవునికి అసాధ్యమైనది అంటే ఏమీ లేదు. ఆయన తన నోటి మాట చేతనే సమస్త సృష్టిని ఆయన కలుగు చేశాడు. సమస్త సృష్టి అంతా కూడా కేవలం ఆయన నోటి మాట చేతనే నిర్మించబడింది. అంతటి పరాక్రమ కలిగిన, ప్రభావం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి, ప్రభావం ఆ యొక్క మరియమ్మ తల్లి గర్భంలో పిండముగా ఆయన రూపుదిద్దటం సాధ్యం కాదా? కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఆయన సాధ్యం చేసి చూపించాడు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. సో యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షమాయను. తల్లి అయినటువంటి మరి గర్భంలో పురుష సంబంధం లేకుండానే కన్యకగా ఉన్నప్పుడే ఆయన యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి ఒక పిండముగా రూపుదిద్దబడి ఆ యొక్క కన్యక గర్భంలో ఆయన నవమాసాలు ఆమె ఆయన్ని భరించింది. సాధారణమైనటువంటి ప్రతి స్త్రీ జననం, బిడ్డకి జన్మ ఇస్తున్నట్లుగానే ఆమె కూడా బిడ్డకు జన్మనిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, దైవ సంబంధమైనటువంటి జననం గొప్ప మర్మముగా ఉంది. ఆయన కన్యక గర్భంలో ఆయన పిండముగా రూపుదిద్దబడి కన్యక గర్భం ద్వారా ఆయన జన్మించాడు. సో ఆ విధంగా అంటే ఎందుకు ఆయన ఆ యొక్క కన్యక గర్భంలో రావాల్సి వచ్చిందంటే, ఎగ్జాక్ట్లీగా ఆయన అప్పటికప్పుడే ప్రత్యక్షం అవ్వచ్చు. మనిషి శరీరధారిగా కాకుండా, శరీర రక్త మాంసాల్లో కాకుండా అలాగే దేవుడిగా ప్రత్యక్షం అవ్వచ్చు. కానీ ఎవరు కూడా ఆ యొక్క ప్రత్యక్షతను ఒకవేళ దాన్ని దేవునిగానే గమనిస్తారు. కానీ ఆ ప్రత్యక్షత ఎందుకంటే యావత్తు మానవాళిని పాప శాపం నుంచి విడిపించడానికి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ యొక్క దోషము నుండి, పాపం నుండి విడిపించబడాలంటే
మనము ఏ విధంగా రక్త మాంసాలుగా ఉన్నామో ఆయన కూడా ఆ విధంగా రక్త మాంసాలలో పాలువాడయి మన కొరకు ఆయన పరిశుద్ధమైన తన జీవితాన్ని జీవించి మాదిరికి చూపించి సెలువులో ఆయన తన ప్రాణాన్ని రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి 3వ రోజున లేస్తేనే యావత్తు మానవాళి యొక్క పాప శాపం నుంచి విమోచన ఆయన కలుగు చేయడానికి సాధ్యమవుతుంది. ఆయన దేవాతి దేవుడిగా దిగివచ్చి నీ పాపలు నేను తీసేస్తున్నానంటే ఓకే. చాలాసార్లు కూడా ఆయన మరణానికి ముందు కూడా చాలాసార్లు చెప్పాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. వెంటనే వారికి ఉన్న రోగం వదిలిపోయింది, వారికి ఉన్నటువంటి సమస్య నుంచి వారు విడుదల పొందారు. కానీ దాని యొక్క సంపూర్ణత రావాలంటే ఆయన ప్రాణం ఖచ్చితంగా సిలువలో త్యాగం చేయాలి. అందునిమిత్తమై యేసుక్రీస్తు ఈ భూమి మీదకు మన వలె రక్త మాంసాల్లో రావాలి కాబట్టి ఆయన కన్యక గర్భాన్ని ఆయన ఎంచుకొని ఆ కన్యక గర్భంలో ఆయన రక్త మాంసములతో జన్మించాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన రక్త మాంసాలతోనే భూమి మీదకి దిగి వచ్చి ఉండొచ్చు, రక్త మాంసాలతోనే ఆయన భూమి మీదకి రావడానికి ఆయనకి సాధ్యమవుతుంది. కానీ ఏమంటారు జనం, వీడు ఎవడికి పుట్టాడో, వీడి తల్లిదండ్రులు ఎవరో, వీడిని ఎవరు కన్నారో, ఎలా కన్నారో అన్నటువంటి అనుమానాలు, ప్రశ్నలు చాలానే వస్తాయి. ఆయన కన్యక గర్భంలో జన్మించినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఆయనతో ఉన్న శిష్యులు కూడా అన్నారు, ఈయనెవరో, ఈయనకు గాలి, తుఫాను, సముద్రం సైతం లోబడుతుంది అని వారు భయపడిపోయారు. వాళ్ళు ఆయన గురించి ఆశ్చర్యపడిపోయారు, ఈయనెవరో అని ఆయనతో తిరుగుతూనే కూడా. సో ఇక్కడ మనం గమనిస్తున్న అనేక విధాలుగా ఆ రోజుల్లోని శాస్త్రులు, పరిచయులు, ఈయన ఎవరు, ఈయన పలానా ఆయన కొడుకు కదా, పలానా ఆయన మరియ కొడుకు కదా, యేసేపు కొడుకు కదా, వీళ్ళ తండ్రి వడ్లవాడు కదా అన్నట్లుగా ఆయన గురించి అభ్యంతరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే అనేక అనుమానాలకి తావు లేకుండా, చోటివ్వకుండా ఆయన కన్యక గర్భంలో జన్మిస్తానని ముందుగానే ప్రవచనాత్మకంగా ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. ఆయన జననం గొప్ప మర్మము. ఆ గొప్ప మర్మమైనటువంటి ఆ ప్రభు మన కొరకు జన్మించాడు, లోకంలో రక్షకుడుగా ప్రకటించబడ్డాడు, ఆయన సిలువలో త్యాగమయ్యాడు, ఆయన చనిపోయాడు, 3వ రోజున మృతుల్లోండి తిరిగి లేచాడు. ఆయన పరలోకమునకు ఆరోహణమై మన కొరకు మరలా వస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. మరి ఈ రోజున నీవు ఆయన తిరిగి రాబోతుండగా రాకడకు నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? లేక ఇంకా జోలాలిలో యేసు పుట్టెను అని ఆ జోల పాటలు పాడుకోవడానికే పరిమితం అవుతూ ఏదో నీకు ఇష్టం వచ్చిన రీతిలో ఈ విధమైన సెలబ్రేషన్ చేసుకోవాలని ఊగిపోతూ ఊగులాడి డాన్సులు వేసుకొని ఇదే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ కాదు, మెర్రీ క్రిస్మస్ అనేది అది వదిలేశారు. ఇప్పుడు మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఏందో ఏమంటున్నారు, ఎవరు ఏమంటున్నారు. చివరికి పాస్టర్లు కూడా, నేను మధ్య ఒక పాస్టర్ల మీటింగ్కి వెళ్తే అక్కడ కూడా అంటున్నారు మేరీ క్రిస్మస్ అనకుండా మేరీ క్రిస్మస్ అంటారు. మేరీ జోసఫ్ యేసు ప్రభు అని చెప్పాల్సింది. జోసఫ్ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, యేసు క్రిస్మస్ అని. సేవకుల్లో కూడా ఈ విధమైనటువంటి అజ్ఞానం ఇంకా ఊరూగుతుందంటే విశ్వాసులు ఇంకెలా ఉంటారు? దేవుని యొక్క సన్నిధిలో మర్మమును గుర్తించండి. ఆయన కన్యక గర్భంలో జన్మించి తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేసి చనిపోయి మృతులను తిరిగి 3వ రోజున లేచి పరలోకమునకు తండ్రి యొక్క కుడిపార్శ్వమునకు ఆసీనుడై మన కొరకు ఆయన సిద్ధపరచవలసిన స్థలము సిద్ధపరిచిన తర్వాత ఆయన ఉండే స్థలములో మనము ఉండేటట్లుగా ఆయనకు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి మీరు చెప్పినటువంటి ప్రతి ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు మీ ఆత్మ నడిపింపుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా మీ జననమే గొప్ప మర్మము కనుక ఈ గొప్ప గ్రేట్ మిస్టరీని అయ్యా మీ యొక్క ఆత్మ ద్వారా మాకు విషదపరిచారు. అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మీరు జన్మించారు, కన్యక గర్భంలో 3.5 సంవత్సరపు సేవను చేశారు. అయ్యా మీ 33.5 సంవత్సరపు యవన కాలంలో పరిశుద్ధమైన మీ రక్తాన్ని అయ్యా మీరు మా కొరకు చిందించి అయ్యా మా కొరకు చనిపోయి మృతుల్లోని 3వ రోజున తిరిగి లేచి పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మా కొరకు మీరు స్థలం సిద్ధపరుస్తున్నారు, మీరు త్వరగా వస్తున్నానని చెప్పారు. మీరు అక్కడికి రాజ్యానికి మేము అందరం సిద్ధపడినట్లుగా మీ ఆత్మకు మేము పరిపూర్ణంగా లోబడే మనస్సు మాకు దయచేయండి. ఎదురవుతున్నటువంటి ఈ పోరాటాలు, శోధనల్ని మేము జయించే
ఆ శక్తిని బలాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపించి మీ నామని గణపరచుకోమని ఈ జననం ఈ యొక్క 2024 సంవత్సరంలో మీ యొక్క జననాన్ని గురించినటువంటి ఆనందం ఆధ్యాత్మికంగాను ఉన్నతంగాను మహోన్నతమైనటువంటి మీ మార్గాలను చేసుకుంటూ మేము ముందుకు సాగుటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. ఈ గ్రేట్ మిస్టరీని దేవుని ఆత్మ ద్వారా మనకు సిద్ధపరచబడింది. ఇందుకు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ముందుగా చెప్పినట్లుగానే 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ ఉపవాస ప్రార్థనలో తప్పకుండా లైవ్ కార్యక్రమం ఉంటుంది. మీరు కూడా ఉపవాస ప్రార్థనలో సంవత్సరాంతపు శుద్ధీకరణ కోడికల్లో పాల్పొంది పవిత్రపరచబడిన వారమై పరలోక రాజ్యంలో ప్రభుతో ఉండేటట్లుగా ముందున్న నూతన సంవత్సరాన్ని మనం ఆశీర్వాదకరంగా దేవుని ద్వారా ఎదుర్కొనేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయలాగున ప్రార్థనలో ఏకీభవించాలని ఇప్పటి నుండే మీరు ప్రార్థన చేయాలని ప్రాంతం కోరుకుంటున్నాను.